చందు నాకు ఒక డౌట్, చాయ్ తాక్కుంటే ఒక డౌట్ అడగను. మనం ఎందుకు ఫస్ట్ టైం చూసినప్పుడే హ్యాండిక్యాప్స్ని మళ్ళీ ముసలి వాళ్ళని మంచోళ్ళు అనుకుంటాము? ఫస్ట్ ఇంప్రెషన్ అప్పుడే ఒకసారి చూసి అయ్యో పాపం. ఎందుకంటే వాళ్ళకి ఏజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళ ఫేస్ ఇన్నసెంట్ ఫేస్లా ఉంటుంది. అండ్ ఇన్ హ్యాండిక్యాప్స్ అంతే, వాళ్ళు ఆల్రెడీ ఒక బాధ అనే బరువు లైఫ్ టైం మోస్తూ ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళని చూస్తాను అలానే అనిపిస్తుంది. దిస్ ఇస్ మై ఒపీనియన్. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎవరినైనా ఇష్టపడ్డామంటే వాళ్ళని ఇంప్రెస్ చేయడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సమ్టైమ్స్ ఇంప్రెస్ చేయాల్సి వస్తుంది. ఇంప్రెస్ ఏం చేయాల్సిన అవసరం లేదు. మనలాగా మనం ఉంటే వాళ్ళకి నచ్చితే ఉంటారు, లేకపోతే వాళ్ళ ఇష్టం. అండ్ ఇంకో క్వశ్చన్, ఎందుకు పూజ చేసిన వాళ్ళందరూ మంచోళ్ళు, పూజ చేయకున్న వాళ్ళందరినీ చెడ్డోళ్ళు కిందకు చూస్తాం? పూజ చేసేవాళ్ళు మంచోళ్ళే, చేయని వాళ్ళు చెడ్డోళ్ళు అని కాదు. ఏమో వాళ్ళ భక్తి దేవుడిని వాళ్ళు వర్షిప్ చేస్తారు, నమ్ముతారు కాబట్టి అంతే. వాళ్ళు మన ఊరు ఎక్కడేం రాయలేదు. పూజ చేసే వాళ్ళందరూ మంచోళ్ళే, నేను చెడ్డోళ్ళని. లేని వాళ్ళలోనూ చెడ్డోళ్ళు ఉంటారు. బట్ మనస్ఫూర్తిగా వాళ్ళు దేవుడిని నమ్ముతారు. బట్ కానీ చేయాలనే ఏం లేదు. కానీ ఏమంటారంటే, ఇన్ కేసు ఎవరైనా దేవుడు నమ్మరు వాళ్ళంటే కొంచెం వీళ్ళేంది ఫూల్స్ అనేటట్టు చూస్తారు. సో దేవుని నమ్మరు అంటే నువ్వు వాడిని కొంచెం ఫూల్స్ అని చెప్పచ్చు. బికాస్ దిస్ వరల్డ్ యూనివర్స్ ఈజ్ మేడ్ ఆఫ్ గాడ్. ఓకే, సో మనమంతా వీఆర్ ఆల్ మేడ్ ఆఫ్ గాడ్స్. సో అందుకే వీ హ్యావ్ టు బిలీవ్. ఇంకో క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఎవరన్నా మనీ చాలా ఖర్చు పెడతా ఉంటే అబ్బో చాలా రిచ్ అంటాము. అదే ఎవరైనా మనీ ఖర్చు పెట్టట్లేదు, ముందు వెనక చూస్తా అంటే అయ్యో ఇంత పిసినారోళ్ళు అంటాం. వాట్ యూ థింక్ అబౌట్ దట్? అంటే అంత లైఫ్ ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. ఖర్చు పెట్టని వాళ్ళు పిసినారి అనేవాళ్ళు, వాళ్ళతో డబ్బు ఉండదు అని కాదు, ఉంటుంది. అండ్ వాళ్ళు దే విల్ థింక్ ఆఫ్ ఫ్యూచర్. వాళ్ళకి పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా కొంచెము ఓకే, డబ్బు లేకపోతే లైఫ్ ఎలా ఉంటుంది అండ్ కష్టం వస్తే ఎలా ఉంటుంది, కష్టాలు బాగా పడి ఉంటారు కాబట్టి ది విల్ నో ద వాల్యూ ఆఫ్ మనీ. అండ్ ఖర్చు పెట్టే వాళ్ళ గురించి ఏంటంటే, వాళ్ళకి కష్టం పడి ఉండొచ్చు, లేకపోతే స్ట్రగల్స్ ఫేస్ చేసి ఉండొచ్చు, సిచ్యువేషన్స్ వచ్చి ఉండొచ్చు, కానీ దే విల్ థింక్ ఆఫ్ ఓన్లీ ప్రజెంట్ సిచ్యువేషన్. నేను ఇప్పటికీ చూసుకోవాలి, నేను ఇప్పుడు ఎంజాయ్ చేయాలి అని ఒక థాట్ ప్రాసెస్లో ఉంటారు. ఇప్పుడు కొంతమంది మనం చూస్తాము, వాళ్ళ లైఫ్లో ఉన్న హ్యాపీనెస్, సాడ్నెస్ తీసుకుపోయి వేరే వాళ్ళ హ్యాండ్లో పెడతారు. వాట్ యూ థింక్ అబౌట్ దట్? లైఫ్ మ్యాటర్కి వచ్చినప్పుడు ఎవరైనా కానీ సెల్ఫిష్గానే ఉండాలి. వాళ్ళ డెసిషన్ మేకింగ్, వాళ్ళ చాయిసెస్